గురువుగారు, రాముడు దేవుడు ఎలా అయ్యాడు? రాముడు దేవుడు ఎలా అయ్యాడు అంటే దేవుడు అవునా కాదా అనా? అంతే కదా! రాముడు దేవుడు కాదు. అంటే ఇప్పుడు అందరూ భగవంతునిలాగా భగవంతుడని కొలవడం మరి దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమవచ్చు? భగవంతుడు అంటే ఏమిటి? భగవాన్ అంటే పూర్ణుడు అని అర్థం. హ్మ్. ఇంకొక అర్థం ఉంది. భగం అంటే స్త్రీ యొక్క యోనిస్థానం అని కూడా అర్థం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ స్త్రీ మాతృమూర్తి యొక్క స్థానం నుంచి వెలువడినటువంటి వారు అని ఒక అర్థం వస్తే, ఒక అర్థం పరిపూర్ణుడు, భగవః అంటే పరిపూర్ణుడు అని అర్థం. ఈ పరిపూర్ణుడు అయినప్పుడు ప్రతి ఒక్కరూ భగవంతుడు అవుతాడు. భగవం నుంచి వచ్చినటువంటి ఉద్భవించినటువంటి ఈ శరీరం ఒక సాధనంగా మార్చుకుని సాధన చేస్తే సాధ్యం సంప్రాప్తిస్తే వాడి పరిపూర్ణుడు అవుతాడు. ఈ అన్ని లక్షణాలు ఒక మనిషికి పరిపూర్ణత ఈ శరీరంతో సాధిస్తే వాడిని భగవంతుడిగా లోకులు ఆరాధిస్తారు. అంచేత యద్యద్ ఆచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనాః యత్ ప్రమాణం కురుతే లోకోయం తద్ అనువర్తతే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ భగవానువాచుగా చెప్తాడు. అంటే పెద్దలు అయినటువంటి వారు, శ్రేష్ఠులైనటువంటి వారు, గొప్పవారైనటువంటి వారు దేన్ని ఆదర్శంగా తీసుకుని ధర్మాన్ని ఆచరిస్తారో దాన్ని లోకోయం తద్ అనువర్తతే. మిగతా వాళ్ళందరూ దాన్ని ఆచరిస్తారు, ప్రమాణంగా స్వీకరిస్తారు. అంచేత పెద్దలు తప్పులు చేయకుండా పిల్లలు బాగోలేదని మా దగ్గర చాలామంది వస్తుంటారు. మా పిల్లలు బాగోలేదని. మీరు బాగున్నారో లేదో చూసుకోండి ముందు. అంటే పెద్దవాళ్ళు బాగుంటేనే పిల్లలు బాగుంటారండి. అంచేత మా పిల్లలు బాగుండాలని మా దగ్గరికి చాలామంది తీసుకొస్తూ ఉంటారు. కానీ మీరు ఎలా ఉన్నారో చూసుకోండి ముందు. మీ ప్రవర్తన ఎలా ఉంది? పిల్లల ముందు మీ ప్రవర్తన వారిలో గూడు కట్టుకుని వాళ్ళు పెద్దయినా మిమ్మల్ని అనువర్తిస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. అంచేత పెద్దలైన వారు జాగ్రత్తగా ఉండి వాళ్ళు చేసేదాన్నే పిల్లలు అనుసరించి అది ప్రమాణంగా స్వీకరిస్తారు. అందుకే మానవుడై పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు మానవుడు ఎలా వర్తిస్తే పూర్ణుడవుతాడు. పూర్ణుడైతే రాముడు ఎప్పుడు కూడా నేను భగవంతుడిని అని చెప్పలా, మనం భగవంతుడిని చేసాం. అలాగే ప్రతి మనిషి కూడా మీకు ఇచ్చినటువంటి ఈ శరీరం అనేటువంటి దాన్ని ఎందుకు ఇచ్చారో ఒక్కసారి ఈ ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి దేహం ఏదైతే ఉందో అది 84 లక్షల జీవరాశుల్లో ఎవ్వరికీ లేదు. ఈ శరీరం రావడం ఎన్నో జన్మల పుణ్యఫలం. కాబట్టి ఈ శరీరాన్ని వినియోగించుకోవడం రాకపోవడం వలన ఈ లోకంలో ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు ఇవన్నీ కూడా మానవుడు ఎదుర్కొంటూ తన యొక్క జీవిత లక్ష్యం ఏదైతుందో అది మరిచిపోయి పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తూ జీవితాన్ని ముగించుకుంటున్నాడు. అందుచేత జీవన విధానాన్ని ఎలా నడిపించాలి? ఈ శరీరం అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్యఫలం, మానవ దేహం. అందుకే శంకర్లు వారు అంటారు, జంతువునాం మనుష్య జన్మ కడు దుర్లభం అని చెప్తారు. అంటే 84 లక్షల జీవరాశుల్లో పుట్టి చచ్చి మరలా పుట్టి పునరపి జననం పునరపి మరణం ఆ బాధ భరించిన తర్వాత కడు దుర్లభమైనటువంటి శరీరం అనేటటువంటి మనుష్య శరీరం, మర్త్య శరీరం అంటారు, మర్త్య శరీరము ఇది రావడం కడు దుర్లభమైనటువంటిది. ఈ శరీరాన్ని వినియోగించుకుంటాం పూర్ణత్వం చెందడం యోగమైతే
ఆ పూర్ణత్వం చెందడంలో సుఖాలకి, సంతోషాలకి, భోగాలకి మరిగి భోగ శరీరంగా మారిపోయి, భోగం ఎక్కడ ఉన్నదో అక్కడ రోగం ఉంటుంది. త్యాగం ఎక్కడ ఉందో అక్కడ యోగం ఉంటుంది. అందుకు త్యాగ నిరతి కలిగినటువంటి వాడిగా మనిషి జీవనం ఉండాలని ధర్మాచరణ త్యాగ నిరతికి దారితీస్తుంది. ఆ ధర్మాన్ని ఆచరించిన వాడు, ఆచరించిన మానవోత్తముడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు దేవుడు కాదు. శ్రీరామచంద్రుడు దేవుడు కాదు. దేవుడు కాదు. శ్రీరామచంద్రుడు సంపూర్ణమైన మానవుడు. సంపూర్ణమైన మానవుడు. సంపూర్ణత ఎవరు చెందారో వాళ్ళని భగవహ అంటారు. భగవహ పూర్ణుడు అయినవాడు భగవాన్. భగవాన్కి వ్యత్యాసం ఏంటి? భగము అంటే స్త్రీ యొక్క యోనిస్థానముని, దాని నుంచి ఉద్భవించి ఉన్నవాడు భగవాన్ అని ఒక అర్థం వస్తే, దాని నుంచి ఉద్భవించి ఈ శరీరం అనేది శరీరమాధ్యం కలు ధర్మ సాధన. శరీరం ఇచ్చింది భోగాన్ని అనుభవించడానికి కాదు, యోగాన్ని ఆచరించడానికి. యోగం అంటే ఏమిటి? యోగం సిద్ధింపు చేయాలంటే దానికి టూల్ ఏమిటి అంటే ధర్మం. ధర్మం అనేటటువంటిది ప్రాతిపదికగా చేసుకుని జీవన విధానాన్ని కొనసాగించాలి. అది మానవుడి యొక్క లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సిద్ధింపజేయడానికి వినియోగించుకునే ఒక టూల్, ఒక సాధనం, అది శరీరం. అంటే శరీరమాధ్యం కలు ధర్మ సాధన. ధర్మాన్ని సాధించడానికి ఇక ఏ దేహంలోనూ సాధ్యం కాదు. 84 లక్షల జీవరాశుల్లో ఏది మిగతా జీవులకి మనకి ఉన్న తేడా ఏమిటంటే, మనం చక్కగా ఆసనంలో కూర్చోగలుగుతాం ఒకటి. రెండవది, మన వివేకంలో మనం మోక్షసిద్ధికి సంబంధించిన వివేచన ప్రజ్ఞ మనలో ఉంటుంది. మిగతా జీవుల్లో అది ఉండదు. ఇక మూడవది, ఇక ఏ జీవరాశికి లేనటువంటి వరం ఏమిటంటే నవ్వు. గాడిద నవ్వగలదా? పంది నవ్వగలదా? కుక్క నవ్వగలదా? చీమ నవ్వగలదా? దోమ నవ్వగలదా? కానీ భామ మాత్రం నవ్వగలదు. కాబట్టి ఈ నవ్వు ముఖం మీద ఎవరికి ఉండదో వాళ్ళకి సంపదలన్నీ కోల్పోతారు. నవ్వలేవు, నువ్వు లేవు, నువ్వు లేవు, నవ్వలేవు. నువ్వు చనిపోయిన తర్వాత ఎలాగ నవ్వలేవు. నువ్వు బ్రతికున్నావు అనేటటువంటి ఒక సంకేతం ఉండాలంటే నీ ముఖం మీద నవ్వు ఉండాలి. ఇప్పుడు మనం 16 ఏళ్ళ అమ్మాయిని చూసినా, లేకపోతే ఎవరిని చూసినా, ఆడి కారులో వెళ్తున్నా ముఖం వేలాడబెట్టుకుని వెళ్తుంటారు. అంటే వాళ్ళు ఇక్కడ లేరు, ఈ శరీరం లేరు. సంథింగ్ థింకింగ్ సంథింగ్, దే ఆర్ సంథింగ్. అంతే. అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అంటే ఇక్కడ లేరు. అంటే నువ్వు లేవు, నవ్వలేవు. ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ద కాన్షియస్నెస్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ బీయింగ్. మిగతా జీవరాశుల్లాగా కామన్ బీయింగ్ కాదు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ కాన్షియస్ బీయింగ్. అంచేత యు షుడ్ మెయింటైన్ ద కాన్షియస్నెస్ ఎట్ ఎనీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ యోగా. యోగం అంటే కూర్చుని ఆసనాలు చేయడము, ధ్యానం చేయడం మాత్రమే కాదు. నీ జీవితంలో, నిత్య జీవితంలో, నిజ జీవితంలో నీవు ధర్మాచరణలో నిమగ్నమై ఎప్పుడూ होश में रहना, जोश में नहीं. हमेशा होश में रहने वाला योगी बन जाता. అంచేత ఎప్పుడు కూడా కాన్షియస్, పుట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు అలర్ట్, నాట్ అలర్ట్, ఇట్ ఈస్ కాన్షియస్నెస్. అలర్ట్ అండ్ అవేర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాన్షియస్నెస్. దట్స్ వై హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ బీయింగ్, కాన్షియస్ బీయింగ్. Whenever you maintain the consciousness at any moment in your life, you will reach the goal of
యువర్ లైఫ్. మీ జీవితానికి లక్ష్యమైనటువంటి పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సిద్ధింపజేయడానికి ఒకే ఒక సాధన మార్గం కాన్షియస్నెస్. నువ్వు చైతన్యవంతుడు అయి ఉండు. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు మోసగించబడకుండా ఉండాలంటే హమేషా హోష్ మే రహనా చాహియే. ఇలా జీవితాన్ని నడిపినవాడు రాముడు. గురువుగారు, మరి ఇప్పుడు జనాల్లో కులం, మతం ఇవన్నీ కొట్టుకొని చేస్తున్నారు. కులం వెనకాల, మతం వెనకాల, ప్రతిదీ దాని వెనకాల నడిచినా దాని వెనకాల నడుస్తుంది, దాని వెనకాల కొట్టుకొని చేస్తున్నారు. అది ఇది ఎందుకు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి? భగవంతుడైనా సృష్టించింది ఇదంతా, లేకుంటే మనుషుల్లో తయారైంది ఇదంతా? చాలామంది హేతువాదులు కానీ, అలాగే ఈ మధ్యన ఈ బౌద్ధిక అంటే బుద్ధిస్ట్స్ కానీ, అలాగే సనాతనవాదులు, హిందూ మతం, ఈ మతాలు, కులాలు ఇవన్నీ ఆది యందు లేవు, మొదట లేవు, వేదకాలంలో ఇవన్నీ లేవు. భారతీయత అంటే భరత మాత అని అంటాం మనం. మరి అమెరికా మాత అని ఎవరు అనలేదు, పాకిస్తాన్ మాత అని అనలేదు. మరి భరతమాత అని ఎందుకు అంటున్నారంటే భారతదేశం భూమండలానికి తల్లిలాగా ఉంటుంది. ఎందుకు అంటే తల్లి ఎంతమంది బిడ్డలున్నా వాడు పొట్టివాడు, పొడుగువాడు, నల్లవాడు, తెల్లవాడు, బుద్ధి ఉన్నవాడు, బుద్ధిహీనుడు, చేసుకోగలిగినవాడు తన పని తాను చేసుకోలేనివాడు, లేకపోతే ఆడబిడ్డ, మగబిడ్డ, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, దగ్గరగా ఉన్నవాడు, దూరంగా ఉన్నవాడు, ఇలాంటి వ్యత్యాసాలు ఏ మాతృమూర్తి చేయదు. అలాగే భారతీయ సంస్కృతి సనాతనమైనది, వేద సంస్కృతి. వేదాల యొక్క సారాన్ని ఆధారంగా చేసుకుని భారతీయుల జీవన విధానం ఉంటుంది. ఏ ఏ దేశాలు వారి జీవన విధానం వారి వారి మత గ్రంథాల మీద ఆధారపడి ఉంటుంది. మత గ్రంథాల యొక్క సుగంధమే మానవ జీవన విధానం. అంచేత కొందరు క్రిస్టియన్ మతమని, కొందరు ఇస్లాం మతమని, కొందరు బౌద్ధుల్ని, కొందరు జైనుల్ని, కొందరు సిక్కులు అని ఇలా రకరకాలైనటువంటి కల్ట్స్ వచ్చినాయి. కానీ ఆది యందు ఒక చెట్టుకి, వృక్షానికి ఏ విధంగా ఒకే కాండం ఉండి అది పెరిగిన తర్వాత స్వతంత్రతని ప్రకటించుకుని కొమ్మలుగా మారి, రెమ్మలుగా మారి, ఆకులుగా మారి, పుష్పాలుగా మారి, రంగులుగా మారి, వాసనలుగా మారి, ఫలాలుగా మారి, రుచులుగా మారిపోతుంది. అలాగే కాలం యొక్క పరిణామ దశలో ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. కానీ అందరం పుష్పం వేరు ఫలం కంటే, పుష్పం వేరు పిండి కంటే, పుష్పం పిండి కంటే వేరు కాయ, కాయ కంటే వేరు ఫలం, ఫలం కంటే వేరు రుచి. ఈ విధంగా మన మతాలు ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అన్నమాట, కులాలు. అయితే ముందు లేవా అని ఒక వాదన తెస్తూ ఉన్నారు. ఒకే వృక్షమైనటువంటి, అంటే ఒకే జాతికి చెందిన మనం మీ యొక్క అభిమతాలకి అనుగుణంగా మీరు ఒక మతాన్ని తయారు చేశారు అంతే. ఒక మనిషి యొక్క అభిమతం ఒక సమూహానికి నచ్చితే ఆ సమూహం ఆ వ్యక్తి యొక్క అభిమతాన్ని ఫాలో అయితే, అనుసరిస్తే అది మతమైంది. ఓకే. కానీ తల్లికి ఏ మతం ఉండదు. బిడ్డలు అందరూ కూడా నల్లవాడు ఒక చోట సంసారం పెట్టవచ్చు, ఒక ప్రాంతంలో ఉండవచ్చు. తెల్లవాడు ఒక చోట ఉండవచ్చు,
కానీ అందరం కూడా భూమిపుత్రులు. అహం భూమిపుత్ర అని వేదం చెప్తుంది. వేదకాలంలో ఏ కులాలు లేవు, ఏ మతం అనేది లేదు, అసలు హిందూ మతం లేనే లేదు. హిందూ మతం లేదు. అసలు హిందూ మతం అని కొట్టుకు చస్తున్నారు. హిందూ మతం లేనే లేదు. ఒక సనాతనీయుడిగా చెప్తున్నాను, భారతీయుడిగా చెప్తున్నాను. హిందూ మతం అనేది పురాణ శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో ఎక్కడా లేదు. హిందూ మతం అని మరి ఇది అంతా ఎక్కడ స్టార్ట్ అయింది మరి? రాజా రామ్మోహన్ రాయ్, అప్పుడు బ్రిటిష్ వారి యొక్క ప్రభుత్వం కుల విభజన మత విభజన చేసి మనల్ని విభజించడానికి చేసిన ప్రయత్నంలో ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి వారి మతమైనటువంటి వారి అభిమతమైనటువంటి క్రీస్తు మతాన్ని తీసుకుని వచ్చి ఏదైతే నిమ్న కులాల వారిని ఆలయాల్లోకి ప్రవేశించకుండా బ్రాహ్మణ వ్యవస్థ మీద విరోధంతో ఉన్నటువంటి కొన్ని దళితులనే పేరు పెట్టారు. అంటే అస్పృశ్యతకి గురి అవుతున్నటువంటి, నిరాదరణకి గురవుతున్నటువంటి కొంత సమూహం మీద వీళ్ళని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి బ్రిటిష్ వారు మనల్ని విభజించడానికి మతాన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అప్పుడు క్రిస్టియన్లుగా మారిపోయారు. వాళ్ళని హక్కుని చేర్చుకుంటూ వాళ్ళకి వైద్యం, విద్య, వాళ్ళకి ఈ క్రిస్టియన్ చర్చిల్లోకి ప్రవేశం. అప్పుడు ఏమనిపిస్తుంది, వీడు మనల్ని ఆదరిస్తున్నాడని భారతీయతని మర్చిపోయి ఆదరించే వాళ్ళ మీదకి సహజంగానే దగ్గర అవడం మనం చూస్తున్నాం. అలా ఈ క్రిస్టియన్ మతానికి వాళ్ళు ఇచ్చేటటువంటి ఫెసిలిటేషన్ ఎక్కడ వీళ్ళ స్వదేశంలో కోల్పోయారో, ఎక్కడ అగ్రవర్ణాలు ఈ నిమ్న వర్ణాలు అస్పృశ్యత ఊరికి దూరం పెట్టడం, వాళ్ళ పేర్లు కూడా మీరు చూస్తే పెంటయ్య, గద్దమ్మ, కాంతి మనకు తెలిసిపోతుంది. ఇలా అగ్రకులాలు అన్నిటిలోనూ దాడి చేయడం వలన ఐడెంటిఫికేషన్ అన్నమాట. పేరు చూస్తే వీడు ఏ కులం అర్థమైపోయేది. ఇంత అణచివేతకు గురైనటువంటి వాళ్ళు, వాళ్ళకి కూడా తెలివి ఉన్నది కదా, వాళ్ళని కేవలం బానిసలుగా వాడేస్తున్నటువంటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మతం పేరుతో దేవుడు మీకు ఉన్నాడు, మా దేవుడు అందరినీ ఆదరిస్తాడు అనేటువంటి ఆదరణ వాళ్ళ మీద చూపించారు. ఈ ఆదరణ వెనక రాజకీయమైనటువంటి ఒక కుట్ర దాగి ఉన్నప్పటికీ దేశ విభజనకి వీళ్ళందరూ ఒకటో తాడి మీద వస్తున్నారు, మనల్ని ఎదుర్కొంటున్నారు. వీళ్ళని ఎలా విడదీయాలంటే, ఒకటి భాషను చెడగొట్టాలి. ఏ దేశాన్నైనా జయించాలంటే భాష మీద దాడి చేయాలి, భావం మీద దాడి చేయాలి. భాష మీద దాడి చేసి ఇంగ్లీష్ని ప్రవేశపెట్టారు. అంటే మన యొక్క సంస్కృతి, వేద సంస్కృతిని తెలుసుకోకుండా ఉండడానికి భాష మీద. అలాగే భావం మీద దెబ్బ కొట్టాలి అంటే, భావం దేనితోటి ముడిపడి ఉంటుందంటే భక్తితోటి ముడిపడి ఉంటుంది. ఆ దైవాన్ని విడదీశారు. ఇలాగ క్రిస్టియన్ మతాన్ని ప్రవేశపెట్టి వాళ్ళని దేశ విభజన అన్నదమ్ములు కొట్టుకునేటట్టుగా ఈరోజు క్రిస్టియన్ గొప్పవాడని, నా దేవుడు గొప్పవాడంటే నా దేవుడు గొప్పవాడనేటువంటి సంస్కృతికి మూల కారణం, మూల బీజం అక్కడ పడింది. అసలు భారతదేశంలో హిందూ మతం లేదు, సనాతన సాంప్రదాయం, ధర్మాచరణ, అందరం అన్నదమ్ములు అక్కచెల్లెలుగా ఉండేటటువంటి, ఇక్కడ రాజకీయ బీజం పడి ఆ మతాన్ని చొప్పిస్తే ఆ తర్వాత మొఘళ్ళు వీళ్ళందరూ ఎప్పుడైతే దాడి చేశారో వాళ్ళకొక మతం ఉంది. ఈ మతాన్ని, ఇస్లాం మతాన్ని వాళ్ళు కూడా కొన్ని బలవంతంగా చేర్చేశారు.